Hello everyone, myself Nalakurti Manohar. Today our topic is Principles of Inheritance and Variation. I am from AIMS Nagpur and my All India rank is 3736 from NEET 2020. Okay. ఇప్పుడు చూద్దాం లింకేజ్ అండ్ రీకాంబినేషన్. ఓకే. మార్గన్ అనే సైంటిస్ట్. ఓకే. మార్గన్ మార్గన్ అనే సైంటిస్ట్. ఓకే. క్యారీడ్ అవుట్ సెవరల్ డైహైబ్రిడ్ ప్రాసెస్. ఓకే. డైహైబ్రిడ్ ప్రాసెస్ చేశాడు దేంట్లో అంటే డ్రాసోఫిలా. ఓకే. ఎందుకు అంటే టు స్టడీ జీన్స్ దట్ ఆర్ సెక్స్ లింక్డ్. ఏంటి అంటే సెక్స్ లింక్డా కాదా జీన్స్ అనేవి. ఓకే. ఈ క్రాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ క్రాసెస్ ఇవి సిమిలర్ టు డైహైబ్రిడ్ ప్రాసెస్. ఓకే. carried out by Mendel, okay, in peace. For example, Morgan hybridized yellow-bodied white-eyed females to brown-bodied red-eyed males, okay, and intercrossed their F1 progeny, okay. మార్గన్ అనే ఆయన ఏం చేశాడంటే ఈ హైబ్రిడైజ్డ్ ఎల్లో బాడీడ్, ఓకే, ఎల్లో బాడీడ్ వైట్ ఐడ్ ఫీమేల్స్ టు బ్రౌన్ బాడీడ్ రెడ్ ఐడ్ మేల్స్, ఓకే, అండ్ ఇంటర్ క్రాస్డ్ దేర్ F1 progeny, okay. He observed that the two genes did not segregate independently, okay, of each other. The F2 ratio deviated very significantly, okay. అండ్ F2 రేషియో అనేది ఏదైతే ఉంది అది సిగ్నిఫికెంట్ గా డివియేట్ అయింది అని చెప్తున్నాడు. ఓకే. ఇక్కడ ఏం చేశాడంటే మార్గన్ అండ్ వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే ఆ లొకేషన్ అనేది ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉంది ఆ జీన్స్. ఓకే. అండ్ క్విక్లీ ఏం చేశాడంటే టూ జీన్స్ డైహైబ్రిడ్ క్రాస్ లో ఉన్నప్పుడు ఏంటంటే టూ జీన్స్ ఇన్ డైహైబ్రిడ్ క్రాస్ వేర్ సిచ్యువేటెడ్ ఆన్ ద సేమ్ క్రోమోజోమ్. ఓకే. ద ప్రపోర్షన్ ఆఫ్ పేరెంటల్ జీన్ కాంబినేషన్స్ అనేవి హయ్యర్, ఓకే, దాన్ నాన్ పేరెంటల్ టైప్. ఓకే. మార్గన్ దీన్ని అట్రిబ్యూటెడ్ దిస్ డ్యూ టు ఫిజికల్ అసోసియేషన్. ఓకే. దేనికి లింక్ చేశాడంటే ఆ రెండింటికి ఫిజికల్ అసోసియేషన్ ఆర్ లింకింగ్ ఆఫ్ ద టూ జీన్స్. ఓకే. దానికి టర్మ్ ఏమి ఇచ్చాడంటే టర్మ్ లింకేజ్. ఓకే. టు డిస్క్రైబ్ దిస్ ఫిజికల్ అసోసియేషన్ ఆఫ్ జీన్స్, ఓకే, ఆన్ క్రోమోజోమ్ అండ్ టర్మ్ రీకాంబినేషన్. రీకాంబినేషన్ టర్మ్ యూజ్ చేస్తాడు ఎందుకంటే జనరేషన్ ఆఫ్ నాన్ పేరెంటల్ జీన్ కాంబినేషన్ కోసం. ఓకే. మార్గన్ అండ్ వాళ్ళ గ్రూప్, ఓకే, మార్గన్ అండ్ హిస్ గ్రూప్ ఆల్సో ఫౌండెడ్ దట్ ఈవెన్ వెన్ జీన్స్ వర్ గ్రూప్డ్ ఆన్ ద సేమ్ క్రోమోజోమ్ లో చేసినప్పుడు సమ్ జీన్స్ అనేవి టైట్ లింక్డ్, ఓకే, సమ్ జీన్స్ వర్ వెరీ టైట్ లింక్డ్, ఓకే, షోడ్ ఏదైతే వెరీ టైట్ లింక్డ్ ఉన్నాయో అవి షోడ్ వెరీ లో రీకాంబినేషన్, ఓకే, while others were loosely linked, okay, okay, లూజ్లీ లింక్డ్ వాటిలో ఏంటంటే అవి హయ్యర్ రీకాంబినేషన్ చూపించాయి. ఓకే. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ హీ ఫౌండ్ దట్ ద జీన్స్ వైట్ అండ్ ఎల్లో వర్ టైట్లీ లింక్డ్. ఓకే. ఇక్కడ ఏం చేశారంటే ఈ జీన్స్ ఏదైతే ఉన్నాయో వైట్ అండ్ ఎల్లో ఇవేమో వెరీ టైట్లీ లింక్డ్, ఓకే, వెరీ టైట్లీ లింక్ అండ్ ఓన్లీ 1.3% రీకాంబినేషన్. ఓకే. అదే వైట్ అండ్ మినియేచర్ ఉన్నాయి చూడండి అదైతే 37.2% రీకాంబినేషన్. ఓకే. తర్వాత నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఈ స్టూడెంట్ ఆల్ఫ్రెడ్ స్టూడర్వెంట్ అనే ఆయన ఫ్రీక్వెన్సీ ఆఫ్ రీకాంబినేషన్ బిట్వీన్ జీన్ పేర్స్ ఆన్ ద సేమ్ క్రోమోజోమ్ యాజ్ అ మెజర్, ఓకే, ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ ద జీన్స్, ఓకే, అండ్ మ్యాప్డ్ దేర్ పొజిషన్ ఆఫ్ ద క్రోమోజోమ్. ఏం చేశాడంటే ఆల్ఫ్రెడ్ స్టూడర్వెంట్ అనేవాడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ రీకాంబినేషన్, ఓకే, ఫ్రీక్వెన్సీ ఆఫ్ రీకాంబినేషన్ బిట్వీన్ జీన్ పేర్స్, ఓకే, ఒకే సేమ్ క్రోమోజోమ్ మీద ఏం చేశాడంటే దాన్ని ఒక మెజర్ ఆఫ్ ద డిస్టెన్స్, ఓకే, మెజర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ జీన్స్, ఓకే, అండ్ మ్యాప్డ్ దేర్ పొజిషన్ ఆన్ ద క్రోమోజోమ్, ఓకే, mapped their position on the chromosome. Today, genetic maps are extensively used as a starting point in the sequencing of whole genomes. Okay, దీన్ని ఏమంటే హ్యూమన్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్. ఓకే. ఎల్లో వైట్, ఓకే, ఎల్లో వైట్ అండ్ వైల్డ్ టైప్, ఓకే, క్రాస్ ఏ దీని రెండింటిని చేసినప్పుడు వైల్డ్ టైప్ ఎల్లో వైట్ వచ్చాయి. ఓకే. F1 జనరేషన్ F2 జనరేషన్ లో క్రాస్ హైబ్రిడ్ చేస్తే వైల్డ్ టైప్ వైట్ ఎల్లో వైట్ ఇట్లా వచ్చాయి. ఓకే. ఇవన్నీ వాళ్ళ ఎగ్జాంపుల్ లైక్ స్టడీస్. ఓకే. నెక్స్ట్ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్. ఓకే. Mendel studies mainly described those traits that have distinct alternative forms, okay, such as flower color, which are flower color. Okay. Example, either purple అన్నా ఆర్ వైట్ అన్నా. ఓకే. కానీ మనం చుట్టుపక్కల చూసుకుంటే దేర్ ఆర్ మెనీ ట్రైట్స్, ఓకే, చాలా ట్రైట్స్ ఉండే విచ్ ఆర్ నాట్ సో డిస్టింక్ట్. ఓకే. అవి డిఫరెంట్ గా మరి అంతేం డిఫరెన్స్ ఉండదు. ఓకే. ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం హ్యూమన్స్ లో టాల్ షార్ట్ పీపుల్ అనే వాళ్ళే ఉండరు కానీ హోల్ రేంజ్ ఆఫ్ పాసిబుల్ హైట్స్ ఉంటాయి. ఓకే.
సో ఇట్లాంటి ట్రేట్స్ అనేవి జనరల్లీ కంట్రోల్డ్ బై 3 or more జీన్స్. ఓకే, కాబట్టి దాన్ని పాలిజెనిక్ ట్రేట్స్ అంటాం. ఓకే, బిసైడ్స్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మల్టిపుల్ జీన్స్, పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ ఆల్సో టేక్స్ ఇన్ టు అకౌంట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. ఓకే, ఎన్వైరన్మెంట్ కూడా పాలిజెనిక్ ట్రేట్స్ కి రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే హ్యూమన్ కలర్ చూడండి, క్లాసిక్ ఎగ్జాంపుల్ దీనికి ఏముంటుందంటే ఈ పాలిజెనిక్ ట్రైట్ లో ఫినోటైప్ అనేది రిఫ్లెక్ట్స్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ ఎలీల్. ఓకే, దట్ ఈస్ ఎఫెక్ట్ ఆఫ్ ఈచ్ ఎలీల్ ఈస్ ఎడిటివ్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ చేసుకుంటే 3 జీన్స్ ఏబిసి అనేవి కంట్రోల్ స్కిన్ కలర్ ఇన్ హ్యూమన్ అనుకుందాం. విత్ ద డామినెంట్ ఫార్మ్స్ ఏబిసి రెస్పాన్సిబుల్ ఫర్ డార్క్ స్కిన్ కలర్ అండ్ ద రెస్ట్ ఫార్మ్స్ ఏబిసి ఫర్ లైట్ స్కిన్ కలర్. ఓకే, అప్పుడు ఏం జరిగిందంటే జీనోటైప్ విత్ ఆల్ డామినెంట్ ఎల్స్ ఏబిసి అనేది డార్కెస్ట్ స్కిన్ కలర్ ఉంటుంది. విత్ ఆల్ ద రెసెసివ్ ఎల్స్ ఏబిసి అనేది విల్ హ్యావ్ ద లైటెస్ట్ స్కిన్ కలర్. ఓకే, will have the lightest skin color. As expected, the genotype with 3 dominant alleles and 3 recessives అనే వాళ్ళకి ఏంటంటే జీనోటైప్ విత్ 3 డామినెంట్స్ అంటే 3 క్యాపిటల్స్ 3 స్మాల్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇంటర్మీడియట్ స్కిన్ కలర్ ఉంటుంది. ఓకే, ఇలా ఈ మేనర్ లో మనం చూసుకుంటే ఈచ్ టైప్ ఆఫ్ ఎలీల్ జీనోటైప్ అనేది డిటర్మైన్ చేస్తాయి, డార్క్ గా ఉంటుంది, లైట్ గా ఉంటుంది. ఓకే, ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం ప్లియోట్రోపీ. ఓకే, ప్లియోట్రోపీ ఏంటి అంటే ఇక్కడ మనం చూసాం, ఇప్పటి వరకు ఏం చూసామంటే ఒక జీన్ ఒక సింగిల్ ఫినోటైప్ ట్రైట్ మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుందో. కానీ ఎలా ఉండే కొన్నిసార్లు ఎలా జరిగిందంటే ఒక సింగిల్ జీన్ అనేది తీసుకుంటే మల్టిపుల్ ఫినోటైపిక్ ఎక్స్ప్రెషన్ కి ఎగ్జామ్ కావచ్చు. ఓకే, అట్లాంటి జీన్ ని ప్లియోట్రోపిక్ జీన్ అంటాం. ఓకే, అండర్లైన్ మెకానిజం ఆఫ్ ఏంటంటే ఒక జీన్ ఎఫెక్ట్ ఆన్ మెటబాలిక్ పాత్వేస్ విచ్ కాంట్రిబ్యూట్ టువర్డ్స్ ఫినోటైప్స్. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే డిసీజ్ ఫినైల్ క్యూటోనరియా. ఓకే, డిసీజ్ ఎందుకు వచ్చింది అంటే కాస్డ్ బై మ్యూటేషన్ ఇన్ ద జీన్ దట్ కోడ్స్ ఫర్ ద ఎంజైమ్ ఫినైల్అలనైన్ హైడ్రాక్సిలేజ్. ఓకే, సింగిల్ జీన్ మ్యూటేషన్. కానీ ఇది ఎలా చేయొద్దు అంటే దిస్ మేనిఫెస్టేషన్ ఎలా ఉండద్దు అంటే ఫినోటైపిక్ ఎక్స్ప్రెషన్ క్యారెక్టరైజ్డ్ బై మెంటల్ రిటార్డేషన్ అండ్ రిడక్షన్ ఇన్ హెయిర్ అండ్ స్కిన్ పిగ్మెంటేషన్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే నార్మల్ గా ఒక్క జీన్ వల్ల ఓన్లీ ఒక్క సింగిల్ ఫినోటైప్ ఆర్ ఒక్క క్యారెక్టర్ మీద ఎఫెక్ట్ పడింది నార్మల్ గా అన్నాడు. అదే గనక ఒక్క జీన్ వల్ల మల్టిపుల్ ఫినోటైపిక్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ మల్టిపుల్ ట్రేట్స్ మీద ఎఫెక్ట్ పడుతుందో దాన్ని ఆ జీన్ ని ఏదైతే మల్టిపుల్ ఎఫెక్ట్స్ పడుతుందో ఆ జీన్ ని ప్లియోట్రోపిక్ జీన్ అంటాం. ఓకే, అండర్లైన్ మెకానిజం ఏంటంటే ఆ ఎఫెక్ట్ ఆఫ్ జీన్ అనేది మెటబాలిక్ పాత్వేస్ మీద ఈ కాంట్రిబ్యూట్స్ టువర్డ్స్ ఫినోటైప్స్. ఓకే, డిఫరెంట్ కాంట్రిబ్యూట్ ఎలా చేస్తుంది అంటే డిఫరెంట్ ఫినోటైప్స్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం డిసీజ్ ఫినైల్ క్యూటోన్యూరియా. ఓకే, డిసీజ్ ఫినైల్ క్యూటోన్యూరియా ఈ డిసీజ్ కాజ్డ్ దేని వల్ల అంటే మ్యూటేషన్ ఇన్ ద జీన్. ఓకే, దట్ కోడ్స్ ఫర్ ద ఎంజైమ్ ఫినైల్ అలనైన్ హైడ్రాక్సిలేజ్. ఓకే, సింగిల్ జీన్ మ్యూటేషన్. ఓకే, ఫినైల్ అలనైన్ హైడ్రాక్సిలేజ్. ఓకే, ఈ మేనిఫెస్ట్ ఎలా చేసింది అంటే త్రూ ఫినోటైపిక్ ఎక్స్ప్రెషన్ క్యారెక్టరైజ్డ్ బై ఎలా ఉంటాయి అంటే మెంటల్ రిటార్డేషన్, రిడక్షన్ ఇన్ హెయిర్, స్కిన్ పిగ్మెంటేషన్. ఓకే, మెంటల్ రిటార్డేషన్, రిడక్షన్ ఇన్ హెయిర్ అండ్ స్కిన్ పిగ్మెంటేషన్. ఓకే, sex determination. Mechanism of sex determination has always been a puzzle. Okay, the initial clue about the genetic or chromosomal mechanism of sex determination can be traced back to some of the experiments. Okay, carried out on insects. Okay, in fact, cytological observations made in a number of insects led to the development of the concept and genetic or chromosomal basis of sex determination. Okay, Henking. ఇక్కడ చూసుకుంటే మనం హెంకింగ్ ఏం చేశాడంటే కుడ్ ట్రేస్ స్పెసిఫిక్ న్యూక్లియర్ స్ట్రక్చర్ ఆల్ త్రూ స్పెర్మటోజెనిసిస్ ఇన్ ఎ ఫ్యూ ఇన్సెక్ట్స్. ఓకే, అండ్ ఇట్ వాస్ ఆల్సో అబ్జర్వ్డ్ బై హిమ్ దట్ 50% ఆఫ్ ద స్పెర్మ్ రిసీవ్డ్ దిస్ స్ట్రక్చర్ ఆఫ్టర్ స్పెర్మటోజెనిసిస్ వేరస్ ద అదర్ 50% డిడ్ నాట్ రిసీవ్ ఇట్. ఓకే, దీన్ని ఏమంటామంటే హెంకింగ్ ఎక్స్ బాడీ అంటాం. ఓకే, బట్ ఇది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది సిగ్నిఫికెన్స్. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఏం చేసా అంటే దట్ ఎక్స్ బాడీ ఆఫ్ హెంకింగ్ వాజ్ ఇన్ ఫ్యాక్ట్ ఏ క్రోమోజోమ్. ఓకే, క్రోమోజోమ్ అండ్ దట్ ఈస్ వై ఇట్ వాస్ గివెన్ ద నేమ్ ఎక్స్ క్రోమోజోమ్. ఓకే, ఆ ఎక్స్ బాడీని ఎక్స్ క్రోమోజోమ్ అంటాం. ఇంకోటి ఏంటంటే ఇట్ వాస్ ఆల్సో అబ్జర్వ్డ్ దట్ ఇన్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ద మెకానిజం ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఈజ్ ఆఫ్ ద ఎక్సోటైప్. ఓకే, ఏంటి అంటే ఆల్ ఎక్స్ బేర్ అన్ ఐడెంటికల్ అడిషనల్ ఎక్స్ క్రోమోజోమ్ బిసైడ్స్ అదర్ క్రోమోజోమ్స్. ఆన్ ద అదర్ హ్యాండ్ some of the sperms bear the X chromosomes whereas some do not. Okay, ఇక్కడ చూసుకుంటే అప్పుడు eggs fertilized by sperm having an X chromosome becomes females and those fertilized by sperms
డు నాట్ హ్యావ్ ఎన్ ఎక్స్ క్రోమోజోమ్ బికమ్స్ మేల్స్. ఓకే, ఇక్కడ ఫైనల్ గా ఏంటంటే ఎక్స్ ఏదైతే స్పర్మ్ తో ఎక్స్ క్రోమోజోమ్ ఉన్నదంతా ఫర్టిలైజ్ అయితే అవి ఫీమేల్స్ అవుతాయి. అదే స్పర్మ్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఎక్స్ క్రోమోజోమ్ దాంతో చేస్తే మాత్రం మేల్స్ అయితే. ఓకే, due to the involvement X chromosome in the determination of sex, designated to be the sex chromosome. Okay, and the rest of the chromosomes are known as autosomes. Okay, ఇక్కడ చూద్దాం. Grasshopper is an example of XO type of sex determination. Okay, in which the males have the X chromosomes besides the autosomes, whereas females have a pair of X chromosomes. ఇక్కడ చూసుకుంటే గ్రాస్ హోపర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్సో టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్. ఓకే, మేల్స్ లో 1 ఎక్స్ క్రోమోజోమ్ ఉండదు అండ్ ఫీమేల్స్ లో పెయిర్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. XY ZZ ఇక్కడ చూడండి, both in humans and in Drosophila. Okay, both in humans and in Drosophila, the female has a pair of XX chromosomes. Okay, XX chromosomes ఏంటి అంటే homogamitic. Okay, homogamic and the male XY. Okay, heterogamic composition. Okay, అలాగే మెనీ బర్డ్స్ లో చూసుకుంటే ఫీమేల్ హ్యాస్ ఎ పెయిర్ ఆఫ్ డిసిమిలర్ క్రోమోజోమ్స్, మేల్ లో 2 సిమిలర్ ZZ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇది బర్డ్స్ లో. ఓకే, కానీ బోత్ ఇన్ హ్యూమన్స్ అండ్ డ్రోసోఫిలాలో ఫీమేల్ కి సేమ్ ఉంటాయి హోమోగామెటిక్, మేల్ కి డిఫరెంట్ ఉంటాయి XY హెటరోగామెటిక్. ఓకే, ఈ అబ్జర్వేషన్స్ చూసుకుంటే led to the investigation of a number of species to understand the mechanism of sex determination. Okay, in a number of other insects and mammals including man, XY type of sex determination is seen. Okay, where both male and female have same number of chromosomes. Okay, ఈ మేల్ లో చూసుకుంటే ఎక్స్ క్రోమోజోమ్ ఈస్ ప్రెసెంట్ బట్ కౌంటర్ పార్ట్ అనేది డిస్టింక్ట్లీ స్మాలర్, దాన్ని వై క్రోమోజోమ్ అంటాం. ఓకే, ఫీమేల్ చూసుకుంటే పెయిర్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ లో సేమ్ నంబర్ ఆఫ్ ఆటోజోమ్స్ ఉంటాయి. హెన్స్ మేల్స్ హ్యావ్ ఆటోజోమ్ ప్లస్ XY, ఫీమేల్ హ్యావ్ ఆటోజోమ్స్ ప్లస్ XX. ఓకే, హ్యూమన్ బీయింగ్స్ లో చూసుకుంటే అలాగే డ్రోసోఫిలాలో మేల్స్ హ్యావ్ 1X అండ్ 1Y, కానీ ఫీమేల్స్ లో పెయిర్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్ బిసైడ్స్ ఆటోజోమ్స్. ఓకే, పెయిర్ ఆఫ్ ఈ అబోవ్ డిస్క్రిప్షన్ లో చూసినట్టుగానైతే మనం 2 types ఆఫ్ సెక్స్ డిటర్మినింగ్ మెకానిజమ్స్ చూసాం, XO టైప్, XY టైప్. కానీ బోత్ కేసెస్ లో చూసుకుంటే మేల్స్ లో 2 different types ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి. ఓకే, గ్యామెట్స్ ఉంటాయి. ఓకే, either with or without X chromosome or some gametes with X chromosome, some with Y chromosome. ఓకే, అట్లాంటి సెక్స్ డిటర్మినేషన్ మెకానిజం ఏం చేస్తామంటే మేల్ హెటెరోగామెటీ అంటాం. ఓకే, అలాగే బర్డ్స్ లో చూసుకుంటే మనం ఎగ్జాంపుల్ బర్డ్స్ లో different mechanism of sex determination is observed. Okay, in this case total number of chromosomes is same in males and females, but 2 different types of gametes in terms of sex chromosomes are produced by females. ఇక్కడ female heterogamety ఉంటుంది. In order to have a distinction of mechanism of sex determination described earlier, the 2 different sex chromosomes of a female bird has been designated to be Z, okay, and Y chromosomes. ఫీమేల్స్ లో ఒక Z ఉండిద్ది, ఒక Y ఉండిద్ది. ఓకే, వేరస్ మేల్స్ హ్యావ్ ఎ పెయిర్ ఆఫ్ Z క్రోమోజోమ్స్ బిసైడ్ ద ఆటోజోమ్స్. ఓకే, నెక్స్ట్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్స్ చూద్దాం. ఓకే, మనం ఆల్రెడీ మెన్షన్ చేయబడింది ఏంటంటే సెక్స్ డిటర్మినింగ్ మెకానిజం ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్స్ అనేది XY టైప్. అవుట్ ఆఫ్ 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ లో 22 pairs అనేది ఎగ్జాక్ట్లీ సేమ్ ఇన్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ లో. ఓకే, వీటిని ఆటోజోమ్స్ అంటాం. ఓకే, అలాగే ఏ పెయిర్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్ అనేవి ఫీమేల్ లో ఉంటాయి, కానీ ప్రెసెన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్ ఆర్ డిటర్మినెంట్ ఆఫ్ ద మేల్ క్యారెక్టరిస్టిక్. ఓకే, డ్యూరింగ్
During spermatogenesis, okay, spermatogenesis among males, two types of gametes are produced. Okay, 50% of the total sperm produced carry the X chromosome, and rest 50% అని Y chromosomes decide the autosomes. కానీ ఎప్పుడైతే ఫీమేల్స్ లో చూసుకుంటే ఫీమేల్స్ లో మాత్రం ప్రొడ్యూస్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఓమ్ విత్ అన్ ఎక్స్ క్రోమోజోమ్. ఓకే, సో కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే దేర్ ఈజ్ అన్ ఈక్వల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఆఫ్ ఓమ్ విత్ ద స్పర్మ్ క్యారింగ్ ద ఎదర్ ఎక్స్ ఆన్ వై క్రోమోజోమ్. ఓకే, సో ఓమ్ అనేది స్పర్మ్ క్యారింగ్ ఎక్స్ క్రోమోజోమ్ తో ఫర్టిలైజ్ అయితే అది ఫీమేల్ వస్తుంది. అదే విత్ వై క్రోమోజోమ్స్ చేస్తే మేల్ ఆఫ్స్ప్రింగ్ వచ్చింది ఎక్స్ వై. ప్లస్ ఆల్వేస్ మనకి ఏంటంటే ప్రెగ్నెన్సీ సెక్స్ ఆఫ్ ద చైల్డ్ డిటర్మినేట్ చేయడానికి 50% ఉండిద్ది. ఓకే, ప్రాబిలిటీ అది మేల్ అన్నా అవచ్చు, 50% మేల్ ఫీమేల్ అన్నా అవచ్చు. ఓకే, ఇట్స్ జస్ట్ ప్రాబిలిటీ. ఓకే, నెక్స్ట్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హనీబీ. ఓకే, ఈ హనీబీలో చూసుకుంటే సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హనీబీ ఈ బేస్డ్ ఎలా ఉందంటే నెంబర్ ఆఫ్ సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అండ్ ఇండివిజువల్ రిసీవ్స్. ఓకే, సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హనీబీ. ఓకే, ఈ సెక్స్ డిటర్మినేషన్ హనీబీ ఏంది అంటే ఇది బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అండ్ ఇండివిజువల్ రిసీవ్స్. ఓకే, అండ్ offspring. Okay, an offspring formed from the union of a sperm and an egg develops as a female. Okay, queen or worker, and an unfertilized egg develops as a male. Okay, drone. An offspring formed from the union of a sperm and an egg develops as a female. Okay, దాన్ని క్వీన్ అన్న వర్కర్ అన్న అంటాం. ఓకే, క్వీన్ ఆర్ వర్కర్. ఓకే, అలాగే ఒక అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ డెవలప్స్ యాజ్ మేల్. ఓకే, డ్రోన్ బై మీన్స్ ఆఫ్ పార్థెనోజెనసిస్. ఓకే, an offspring formed from the union of a sperm and an egg develops as female, queen అన్న వర్కర్ అన్న, and an unfertilized egg అనేది develops as a male. ఓకే, డ్రోన్ బై మీన్స్ ఆఫ్ పార్థెనోజెనసిస్. ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఫర్టిలైజేషన్ జరిగితే యూనియన్ జరిగితే స్పర్మ్ అండ్ ఎగ్ కి అది ఫీమేల్ గా అయింది. ఫీమేల్ ఏమంటాం అంటే క్వీన్ ఆర్ వర్కర్ బి అంటాం. క్వీన్ బి ఆర్ వర్కర్ బి అంటాం, అది ఫీమేల్. అదే అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ లో ఉండి మేల్ గా డెవలప్ అయిపోయింది అనుకోండి, మేల్ అంటే డ్రోన్ అంటాం. ఎలా? పార్థెనోజెనసిస్ ద్వారా. ఓకే, దీన్ని బట్టి మనకి ఏమైనా అర్థం చేసుకోవచ్చు అంటే మేల్స్ హ్యావ్ హాఫ్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ దాన్ దట్ ఆఫ్ ఫీమేల్. ఓకే, ఎందుకంటే ఒక్క ఓన్లీ ఓమ్ నుండి డైరెక్ట్ గా పార్థెనోజెనసిస్ వచ్చింది కదా, అందుకనే. కానీ అక్కడైతే ఓమ్ అండ్ స్పర్మ్ రెండు కలుస్తున్నాయి ఫీమేల్స్. ఓకే, కాబట్టి ఫీమేల్స్ ఆర్ డిప్లాయిడ్ హ్యావింగ్ 32 chromosomes అండ్ మేల్స్ ఆర్ హ్యాప్లాయిడ్ దట్ ఈస్ హ్యావింగ్ 16 chromosomes. ఓకే, దీన్ని ఏమంటాం అంటే హ్యాప్లో డిప్లాయిడ్ సెక్స్ డిటర్మినేషన్ సిస్టమ్ అంటాం. స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉంటాయి. మేల్స్ ప్రొడ్యూస్ స్పర్మ్స్ బై మైటోసిస్. ఓకే, ఇక్కడ మళ్ళీ దే డు నాట్ హ్యావ్ ఫాదర్ అండ్ thus కెనాట్ హ్యావ్ సన్స్. ఓకే, ఆబ్వియస్ లాజిక్ కదా, అవి దేని నుండి పుట్టట్లేదు, ఫాదర్స్ ఉండవు. ఫీమేల్ నుండి వస్తుంది ఎగ్, ఎగ్ నుండి ఈ మేల్స్ వస్తున్నాయి, ఈ మేల్ నుండి సన్స్ ఉండవు, మళ్ళీ ఇంకొక ఫీమేల్ నుండి వస్తాయి. ఓకే, కానీ ఇంకొకటి ఏంటంటే లాజిక్, గ్రాండ్ ఫాదర్ ఉంటారు. ఓకే, అండ్ కెన్ హ్యావ్ గ్రాండ్ సన్స్. ఎందుకంటే ఒకవేళ గ్రాండ్ ఫాదర్ ఎవరంటే ఫీమేల్ బి వల్ల మీటింగ్ చేసిన ఆయన. ఓకే, అంటే మేల్ బి. గ్రాండ్ సన్స్ ఎలా అంటే ఇప్పుడు ఫీమేల్ ఎగ్ వస్తే దాని నుండి వచ్చే ఫీమేల్ నుండి వచ్చే ఆఫ్స్ప్రింగ్స్. ఓకే, అట్లా గ్రాండ్ సన్స్ అండ్ గ్రాండ్ ఫాదర్స్ ఉండొచ్చు. ఓకే, గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ సన్స్ ఉండొచ్చు, కానీ ఫాదర్ ఉన్నాడు అండ్ thus కెనాట్ హ్యావ్ ఎ సన్. ఓకే, మేల్స్ ప్రొడ్యూస్ స్పర్మ్స్ బై మైటోసిస్. ఓకే, ఇక్కడ మేల్స్ ప్రొడ్యూస్ స్పర్మ్స్ బై మైటోసిస్. ఓకే, mutation. Okay, mutation is a phenomenon which results in the alteration of DNA sequence. Okay, consequently results in the changes in the genotype and the phenotype of an organism. Okay, mutation అనేది ఏంటి అంటే it is a phenomenon which results in the alteration of DNA sequences. Okay, and consequently results in the changes in the genotype and the phenotype of an organism. Okay, in addition to recombination. Okay,
In addition to recombination, mutation is another phenomenon that leads to variation in DNA. Okay. In addition to recombination, mutation is another phenomenon that leads to variation in DNA. Okay. చాప్టర్ 5 లో చూసినట్టు మనం వన్ డిఎన్ఏ హెలిక్స్ రన్స్ కంటిన్యూస్లీ ఫ్రమ్ వన్ ఎండ్ టు ద అదర్ ఎండ్ ఇన్ ఈచ్ క్రోమాటిడ్. ఓకే. హైలీ సూపర్ కాయిల్ ఫార్మ్ లో దేర్ ఫర్ లాస్ ఆర్ గెయిన్ అనేవి సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ లో రిజల్ట్ ఇన్ ఆల్టరేషన్ ఇన్ క్రోమోజోమ్స్. ఓకే. మనకి ఎలా అయితే తెలుసు జీన్స్ అనేవి క్రోమోజోమ్స్ మీద ఉండబడతాయో అవి ఆల్టరేషన్ ఇన్ క్రోమోజోమ్స్ జరిగినప్పుడు అబ్నార్మాలిటీస్ ఆర్ అబరేషన్స్ వస్తాయి. క్రోమోజోమల్ అబరేషన్స్ అనేవి జనరల్ గా క్యాన్సర్ సెల్స్ లో చూస్తాం. ఓకే. ఇన్ ఎడిషన్ టు అబౌవ్, మ్యూటేషన్ ఆల్సో అరైజ్ డ్యూ టు సింగిల్ బేస్ పేర్. ఓకే. అంతే కదా, మ్యూటేషన్ ఒక సింగిల్ బేస్ పేర్ చేసినా కూడా వచ్చేసింది. ఓకే. సింగిల్ బేస్ పేర్ ఆఫ్ డిఎన్ఏ, దీన్ని ఏమంటాం అంటే పాయింట్ మ్యూటేషన్ అంటాం. ఓకే. క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ సచ్ మ్యూటేషన్ ఏంటి అంటే సికిల్ సెల్ ఎనీమియా. ఓకే. సికిల్ సెల్ ఎనీమియా, deletions and insertions of base pairs of DNA causes ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్స్. ఓకే. ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్స్ కూడా జరుగుతాయి. మెకానిజం ఆఫ్ మ్యూటేషన్ అనేది బియాండ్ ద స్కోప్ ఆఫ్ డిస్కషన్. కానీ ఇక్కడ చేసుకుంటే మెనీ కెమికల్ అండ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఓకే. వీటిని ఏమంటాం అంటే మ్యూటేషన్ ఫ్యాక్టర్స్ హెల్ప్ చేసే వాటిని మ్యూటాజెన్స్ అంటాం. ఓకే. మ్యూటాజెన్స్ అంటాం. ఓకే. కెమికల్ అండ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ దట్ ఇండ్యూస్ మ్యూటేషన్స్. ఓకే. ఈ రేడియేషన్స్ కూడా కెన్ బి మ్యూటాజెన్. ఓకే. పెడిగ్రీ అనాలిసిస్ లో కొన్ని సింబల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. స్క్వేర్ అయితే మేల్, రౌండ్ అయితే ఫీమేల్, డైమండ్ అయితే సెక్స్ అండ్ సెక్స్ అన్స్పెసిఫైడ్. ఎఫెక్టెడ్ ఇండివిజువల్స్ రెడ్ లో మార్క్ చేస్తాం. షేడ్ చేస్తే సరిపోయింది. మామూలుగా ఎఫెక్టెడ్ ఇండివిజువల్స్ ని రెడ్ లో చేస్తాం. ఓకే. మేటింగ్ అంటే ఇట్లా సైడ్. నెక్స్ట్ మేటింగ్ బిట్వీన్ రిలేటివ్స్ అంటే కన్సాన్యూస్ మేటింగ్ అంటే 2 లైన్స్ తీయాలి. ఓకే. పేరెంట్స్ అబోవ్ అండ్ చిల్డ్రన్ బిలో. ఓకే. బర్త్ ఆర్డర్ ఏమో లెఫ్ట్ టు రైట్. ఓకే. లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి. అంటే ఇది ఫస్ట్ పుట్టాడని, సెకండ్ పుట్టాడని. ఓకే. పేరెంట్స్ విత్ మేల్ చైల్డ్ విత్ ఎఫెక్టెడ్ డిసీజ్. ఓకే. మేల్ చైల్డ్ కానీ ఎఫెక్టెడ్ డిసీజ్. ఓకే. 5 అన్ఎఫెక్టెడ్ ఆఫర్ స్ప్రింగ్ ఈ సింబల్. డైమండ్ విత్ 5. ఓకే. జెనెటిక్ డిజార్డర్స్. ఓకే. జెనెటిక్ డిజార్డర్స్, పెడిగ్రీ అనాలిసిస్. ఓకే. Pedigree analysis. The idea that disorders are inherited has been prevailing in human society since long. Okay. Are inherited has been prevailing in the human society since long. Okay. This was based on the heritability of certain characteristic features in families. Okay. This was based on the heritability of certain characteristic features in families. Okay. After the rediscovery of Mendel's work, the practice of analyzing inheritance patterns of traits in human beings began. Okay, Mendel tarvata. Since it is evident that control process that can be performed in pea plant or some other organisms are not possible in case of human beings, study of the family history about inheritance of a particular trait provides an alternative. Okay. దాన్ని సచ్ అనాలిసిస్ ని పెడిగ్రీ అనాలిసిస్ అంటాం. ఓకే. ఇన్ పెడిగ్రీ అనాలిసిస్ లో చూసుకుంటే ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఏ పర్టికులర్ ట్రైట్ ఆర్ డిసీజ్ అనేవి ఫ్యామిలీ ట్రీ లాగా చూడవచ్చు. ఫ్యామిలీ ట్రీ లో. ఓకే. హ్యూమన్ జెనెటిక్స్ లో పెడిగ్రీ స్టడీస్ ప్రొవైడ్స్ స్ట్రాంగ్ టూల్. ఓకే. పెడిగ్రీ స్టడీస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. విచ్ ఈస్ యూటిలైజ్ టు ట్రేస్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ ట్రైట్. ఓకే. అబ్నార్మాలిటీ ఆర్ డిసీజ్. ఓకే. As you studied in this chapter, each and every feature in any organism is controlled by one or the other gene. Located on the DNA. Okay. Present in the chromosome. The DNA is the carrier of genetic information. Okay. DNA is the carrier of genetic information. It is hence transmitted from one generation to the other without any change or alteration. Okay. However, changes or alteration do take place occasionally. Okay. Such an alteration is the name of mutation. Okay. Number of disorders human associated with inheritance. Okay. Inheritance of changed or altered genes or chromosomes. Okay. Next step, Mendelian disorders. Okay. Mendelian disorders broadly చూసుకుంటే జెనెటిక్ డిజార్డర్స్ అనేవి 2 categories గా గ్రూప్ చేయొచ్చు. ఓకే. జెనెటిక్ డిజార్డర్స్ ని Mendelian disorders and chromosomal disorders. Okay. Mendelian disorders అనేవి are mainly determined by alteration or mutation in a single gene. Okay. ఇలా అంటే ఇవి ట్రాన్స్మిట్ అవుతాయి ఆఫ్ స్ప్రింగ్ కి ఆన్ ద సేమ్ లైన్స్. ఓకే. యాజ్ యూ స్టడీడ్ ఇన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఓకే.
పెడిగ్రీ అనాలిసిస్ ద్వారా ట్రేస్ చేయొచ్చు అంటున్నారు. మోస్ట్ కామన్ చూసుకుంటే మనం అండ్ ప్రివలెంట్ మెండెలియన్ డిజార్డర్స్ హిమోఫిలియా, సిస్టిక్ ఫైబ్రోసిస్, సికిల్ సెల్ అనీమియా, కలర్ బ్లైండ్నెస్, పీనైల్ కిటోన్యూరియా, ఓకే, తలసీమియా ఎట్సెట్రా. మెండెలియన్ డిజార్డర్స్ మేబీ డామినెంట్ ఆర్ రెసిసివ్ ఏదన్నా అవచ్చు. ఓకే, పెడిగ్రీ అనాలిసిస్ ద్వారా మనం చేసేయచ్చు. ఓకే, పెడిగ్రీ అనాలిసిస్ ద్వారా. Similarly, the trait may also be linked to the sex chromosome, okay, as in case of hemophilia. It is evident that this X-linked recessive trait shows transmission from carrier female to male progeny. Color blindness, okay. Sex-linked recessive disorder due to defect in either red or green cone of eye, resulting in failure to discriminate between red and green color, okay. ఈ డిఫెక్ట్ ఎందుకు అంటే ఈ డిఫెక్ట్ ఈస్ డ్యూ టు ద మ్యూటేషన్ ఇన్ సర్టెన్ జీన్స్. ఓకే, డిఫెక్ట్ ఈస్ డ్యూ టు ద మ్యూటేషన్ ఇన్ సర్టెన్ జీన్స్. ఓకే, defect is due to the mutation in certain genes present on the X chromosome. Okay, it occurs in about 8% of males and only about 0.4% of females. Okay, this is because the genes that lead to the red green color blindness are on the X chromosome. Okay, మేల్స్ లో ఒక క్రోమోజోమ్ ఉండేది, ఫీమేల్స్ లో 2. ఓకే, ద సన్ ఆఫ్ ఏ ఉమెన్, చూడండి ఎగ్జాంపుల్, ద సన్ ఆఫ్ ఏ ఉమెన్ హూ క్యారీస్ the gene has 50% chance of being colorblind. Okay, mother is not herself colorblind because the gene is recessive. That means that its effect is suppressed by her matching dominant normal gene. Okay, a daughter will not normally be colorblind unless her mother is carrier and her father is colorblind. Okay, next, hemophilia. Okay, hemophilia కూడా సెక్స్ లింక్ డ్రెస్ జనీకి వస్తుంది. ఓకే, ఈ డిసీజ్ లో చూసుకుంటే సింగిల్ ప్రోటీన్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద క్యాస్కేడ్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్లాటింగ్ అనేది ఎఫెక్ట్ అయింది. ఇక్కడ చూసుకుంటే డ్యూ టు దిస్ అన్ అన్అఫెక్టెడ్ ఇండివిజువల్ in a simple cut will result in non-stop bleeding. Okay, due to this in an affected individual, okay, affect అయిన individual లో సింగిల్ కట్ వల్ల నాన్ స్టాప్ బ్లీడింగ్ ఉంటుంది. ఓకే, హెటరోజైగస్ ఇక్కడ చూసుకుంటే హెటరోజైగస్ ఫీమేల్ క్యారియర్ ఫర్ హిమోఫిలియా మే ట్రాన్స్మిట్ ద డిసీజ్ టు సన్స్. ఓకే, possibility of female becoming a hemophilic అనేది extremely rare. Okay, because mother of such female has to be at least one carrier and father should be hemophilic. Okay, the family pedigree of Queen Victoria shows a number of hemophilic, okay, descendants. Sickle cell anemia. Okay, సికిల్ సెల్ ఎనిమియా అనేది ఆటోసోమ్ లింక్డ్ రెసిసివ్ ట్రైట్. ఓకే, సికిల్ సెల్ ఏంటంటే పేరెంట్స్ నుండి ఆఫ్ స్ప్రింగ్ వస్తాయి. ఓకే, వెన్ బోత్ ద ప్యాటర్న్స్ ఆర్ క్యారియర్స్, ఓకే, ఆర్ హెటెరోజైగస్, అలాంటప్పుడు వచ్చింది. దీన్ని కంట్రోల్ చేయబడే జీన్ ఎల్ఎల్ జీన్ సింగిల్ పేర్ ఆఫ్ ఎల్ ఉంటాయి, హెచ్బిఎస్. ఓకే, అవుట్ ఆఫ్ ద 3 పాసిబుల్ జీనోటైప్స్ ఓన్లీ హోమోజైగస్ ఇండివిజువల్స్ homozygous HbS show the diseased phenotype. Okay, heterozygous ఏంటంటే appear apparently unaffected but carrier of the disease. Okay, at 50% possibility of transmission progeny, thus exhibiting sickle cell trait. Okay, సికిల్ సెల్ ట్రైట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, డిఫెక్ట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ డిఫెక్ట్ ఏంటి అంటే సబ్స్టిట్యూషన్ ఆఫ్ గ్లూటామిక్ యాసిడ్. ఇక్కడ నార్మల్ గా 6th పొజిషన్ గ్లూటామిక్ యాసిడ్ ఉండాలి, ఇక్కడ సబ్స్టిట్యూట్ అయ్యేది వాలిన్ ద్వారా. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ 6th పొజిషన్ ఆఫ్ హెచ్బిఏ పెప్టైడ్ లో ఈ 6th పొజిషన్ లో గ్లూటామేట్ ఉంది కదా, అది వాలిన్ తో రీప్లేస్ అయ్యింది. ఓకే, అదే ఇక్కడ డిఫెక్ట్. ఓకే, బై వాలిన్ at the 6th position of the beta globin chain. Okay, beta globin chain of the hemoglobin molecule. ఈ సబ్స్టిట్యూషన్ రిజల్ట్స్ దేని మీద రిజల్ట్స్ అయితే results due to single base substitution at the 6th codon of the beta globin gene from, okay, GAG to GUG. Okay, from GAG to GUG. Okay, ఈ mutant hemoglobin molecule undergoes polymerization. Okay, under low oxygen tension, causing the
చేంజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఆర్బిసి బైకాన్కేవ్ నుండి ఎలాంగేటెడ్ సికిల్ సెల్ లాంగ్ స్ట్రక్చర్. ఇక్కడ చూడండి మ్యూటెంట్ హిమోగ్లోబిన్ మాలిక్యూల్ ఉండేది కదా, అది ఏం చేస్తుందంటే పొలిమరైజేషన్ జరిగింది లో ఆక్సిజన్ టెన్షన్ అప్పుడు. పొలిమరైజేషన్ జరిగినప్పుడు ఏంటంటే ఆక్సిజన్ టెన్షన్ అంటే ఆక్సిజన్ తగ్గడం వల్ల పర్సంటేజ్ షేప్ ఆఫ్ ద ఆర్సిబి చేంజ్ అయ్యింది. ఎలా అంటే బైకాన్కేవ్ డిస్క్ నుండి ఎలాంగేటెడ్ సికిల్ లైక్ స్ట్రక్చర్. ఓకే, ఫినైల్ కిటోన్యూరియా. ఓకే, ఫినైల్ కిటోన్యూరియా చూద్దాం. This inborn error of metabolism is also inherited as an autosomal recessive trait. Okay, the affected individual lacks an enzyme that converts the amino acid phenylalanine into tyrosine. Okay, phenylalanine అనేది టైరోసిన్ గా మారదు. ఆ ఎంజైమ్ లాకింగ్, ఆ ఎంజైమ్ ఇంపార్టెంట్ కదా, అది ఆ ఎంజైమ్ ఉండదు కాబట్టి ఇది ఇన్బోర్న్ ఎర్రర్ ఆఫ్ మెటబాలిజం అంటాం. ఆల్సో ఇన్హెరిటెడ్ as autosomal recessive. ఓకే, ఇది కూడా ఆటోజోమల్ రెసిసివ్ సికిల్ సెల్ అనీమియా లాగా. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దిస్ ఏం జరిగిందంటే ఫినైల్ అలనైన్ అనేది అక్యుములేట్ అయిపోయింది. తర్వాత ఎలా కన్వర్టెడ్ అంటే ఫినైల్ పైరువిక్ యాసిడ్ అండ్ అదర్ డెరివేటివ్స్. ఓకే, ఈ రిజల్ట్ ఫినైల్ అలనైన్ అనేది అక్యుములేట్ అయిపోయింది. ఓకే, కన్వర్టెడ్ ఇంటూ ఫినైల్ పైరువిక్ యాసిడ్. ఓకే, ఫినైల్ పైరువిక్ యాసిడ్ అండ్ అదర్ డెరివేటివ్స్. ఓకే, ఈ అక్యూములేషన్ జరిగింది అనుకోండి, ఈ అక్యూములేషన్ ఆఫ్ దీస్ ఇన్ బ్రెయిన్ అనేది చూసుకుంటే మెంటల్ రిటార్డేషన్ ప్రాబ్లం అయింది. ఓకే, అలాగే యూరిన్ ద్వారా కూడా ఇది ఎక్స్క్రీట్ అయిపోయింది. ఓకే, దీస్ ఆర్ ఆల్సో ఎక్స్క్రీటెడ్ త్రూ యూరిన్ బికాస్ ఆఫ్ ఇట్స్ పూర్ అబ్జార్ప్షన్ బై కిడ్నీ. ఓకే, పూర్ అబ్జార్ప్షన్ బై కిడ్నీ. ఓకే, థాలసీమియా చూసుకుంటే ఆల్సో an autosomal linked recessive blood disease transmitted from parents to offspring when both the partners are unaffected carrier of the gene or heterozygous. Okay, ఇది కూడా autosomal linked recessive blood disease. ఎలా అంటే ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్స్ప్రింగ్. ఓకే, when both the parents are unaffected carrier for the gene or the heterozygous. ఓకే, ఈ defect could be due to either mutation or deletion which ultimately results in the reduced rate of synthesis of one of the globin chains. Okay, this causes the formation of abnormal hemoglobin. Okay, anemia వచ్చింది. ఓకే, థాలసీమియా అనేది అకార్డింగ్ టు హిమోగ్లోబిన్ ఎఫెక్టెడ్ రెండుగా డివైడ్ చేసేది. ఆల్ఫా థాలసీమియా అంటే ఆల్ఫా గ్లోబిన్ చైన్ ఎఫెక్టెడ్, బీటా థాలసీమియా అంటే బీటా గ్లోబిన్ చైన్ ప్రొడక్షన్ ఎఫెక్టెడ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా థాలసీమియా అనేది టూ క్లోజ్లీ లింక్డ్ జీన్స్ HbA1 HbA2 తో కంట్రోల్ అయింది. ఓకే, క్రోమోజోమ్ 16. ఓకే, అండ్ అబ్జర్వ్డ్ డ్యూ టు మ్యూటేషన్ ఆర్ డిలీషన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద 4 జీన్స్. ఓకే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఉంటుంది, మోర్ ద జీన్స్ ఎఫెక్టెడ్ అంటే ఎన్ని జీన్స్ అయితే ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయో అంత లెస్ ఆల్ఫాగ్లోబిన్ మాలిక్యూల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, వైల్ బీటా థాలసీమియా is controlled by a single gene HBB on chromosome 11 of each parent and occurs due to mutation of one or both the genes. Okay, thalassemia differs from sickle cell anemia. Okay, sickle cell anemia in that former is a quantitative problem. Okay, former is a quantitative problem of synthesizing too few global molecules, while the later is qualitative problem. Okay, ఇక్కడ చూసుకుంటే సికిల్ సెల్ ఎనీమియా అనేది క్వాంటిటేటివ్ ప్రాబ్లం. ఓకే, ఇక్కడ ఏమో లేటర్ ఇస్ క్వాలిటేటివ్ ప్రాబ్లం. ఓకే, సింథసైజింగ్ అండ్ ఇన్కరెక్ట్లీ ఫంక్షనింగ్ హిమోగ్లోబిన్. ఓకే, నెక్స్ట్ క్రోమోజోమల్ డిసార్డర్స్ చూద్దాం. ఓకే, క్రోమోజోమల్ డిసార్డర్స్. ఓకే, క్రోమోజోమల్ డిసార్డర్స్ లో చూసుకుంటే ఇవి దేనికి అంటే absence or excess of abnormal arrangement of chromosomes. ఓకే, ఫస్ట్ ఎందువల్ల అంటే డ్యూ టు absence or excess or abnormal arrangement of one or more chromosomes. నెక్స్ట్ చూద్దాం, ఫెయిల్యూర్ ఆఫ్ సెగ్రిగేషన్ ఆఫ్ క్రోమాటిడ్స్ డ్యూరింగ్ సెల్ డివిజన్ సైకిల్ రిజల్ట్స్ ఇన్ ద గెయిన్ ఆర్ లాస్ ఆఫ్ క్రోమోజోమ్స్. గెయిన్ అయినా లాస్ అయినా దాన్ని యాన్యూప్లాయిడీ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే డౌన్స్ ఉంది కదా, డౌన్స్ ఈస్ రిజల్ట్ టు గెయిన్ ఆఫ్ ఎక్స్ట్రా క్రాపీ ఆఫ్ క్రోమోజోమ్ 21. ఓకే, సిమిలర్ గా చూసుకుంటే టర్నర్స్ చూసుకుంటే డ్యూ టు లాస్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్. ఓకే, లాస్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్ ఇన్ హ్యూమన్ ఫీమేల్స్. ఓకే, failure of cytokinesis after telophase stage of cell division results in an increase in a whole set of chromosomes in an organism. Okay, failure of cytokinesis after telophase stage of cell division results in an increase in a whole set of chromosomes in an organism. Okay, ఈ ఫెనోమెనా ఏమంటాం అంటే పాలిప్లాయిడీ అంటాం. ఓకే, పాలిప్లాయిడీ.
ఈ కండిషన్ దేంట్లో చూస్తామంటే ప్లాంట్స్ లో, ఓకే, ప్లాంట్స్ లో చూస్తాం. ఓకే, ఫెయిల్యూర్ ఆఫ్ సైటోకైన్సిస్ ఆఫ్టర్ టీలోఫేజ్ స్టేజ్ ఆఫ్ సెల్ డివిజన్. ఓకే, ఇంక్రీజ్ ఇన్ ద హోల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్, దీన్ని ఏమంటాం అంటే పాలిప్లాయిడీ అంటాం. టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ నార్మల్ హ్యూమన్ సెల్ లో చూసుకుంటే 46 తెలిసిందే. అందులో 22 pairs ఏమో ఆటోసోమ్స్ అంటాం, 1 pair ఏమో సెక్స్ క్రోమోజోమ్స్ అంటాం. ఓకే, అప్పుడప్పుడు either an additional copy of chromosome may be included in individual, okay, or an individual may lack one of the sets of chromosomes. Okay, అప్పుడు దాన్ని ఏమంటాం అంటే ట్రైజోమీ ఆర్ మోనోజోమీ ఆఫ్ క్రోమోజోమ్ రెస్పెక్టివ్లీ అంటాం. ఈ యాడ్ అయితే ట్రైజోమీ, ఒకటి డిలీట్ అయితే మోనోజోమీ. ఓకే, తర్వాత డౌన్ సిండ్రోమ్, ఈ మూడు చూద్దాం. ఓకే, డౌన్ సిండ్రోమ్ ఇక్కడ ఏంటంటే అడిషనల్ కాపీ ఆఫ్ ద క్రోమోజోమ్ నెంబర్ 21 ఉంటుంది, అంటే ట్రైజోమీ ఆఫ్ 21. ఓకే, లాంగ్డన్ డౌన్ డిస్కవర్ చేశాడు. షార్ట్ స్ట్రెచర్డ్ ఉంటాడు ఎఫెక్ట్ అయిన పర్సన్, స్మాల్ రౌండ్ హెడ్, ఫర్రోడ్ టంగ్, పార్షియల్లీ ఓపెన్ మౌత్. పామ్ ఈస్ క్యారెక్టరిస్టిక్ పామ్ క్రీస్ ఉంటుంది. పామ్ క్రీస్ అంటే చేతిలో అట్లా ఉంటాయి కదా, చేయాలి ఆ క్రీస్. అవి ఫిజికల్, సైకోమోటర్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ ఈస్ రిటార్డెడ్. ఓకే, ఫిజికల్ గా, మెంటల్ గా అన్ని పరంగా తగ్గిపోయింది. ఓకే, పర్ఫార్మెన్స్ ఆర్ డెవలప్మెంట్. కైనీ ఫిల్టర్స్ చూద్దాం. కైనీ ఫిల్టర్స్ అనేది ఈజ్ ఆల్సో కాజ్డ్ డ్యూ టు ద presence of an additional copy of X chromosome, okay, resulting in the karyotype of 47 XXY. Okay, అట్లాంటి పర్సన్ లో ఏంటంటే ఓవరాల్ గా మాస్కులైన్ డెవలప్మెంట్ ఉండిద్ది, కానీ ఫెమినైన్ డెవలప్మెంట్ కూడా ఉండిద్ది. ఓకే, గైనకోమాస్టియా లాంటిది. అట్లాంటి ఇండివిజువల్స్ స్టెరైల్. ఓకే, టర్నర్స్ చూద్దాం. టర్నర్ ఫీమేల్ అంటాం, కైనిఫిల్టర్ మేల్ అంటాం. ఓకే, డ్యూ టు ద అబ్సెన్స్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్ లో 45 ఎక్స్పో ఉండిద్ది. అలాంటి ఫీమేల్స్ అనేవాళ్ళు ఓవరీ, ఎందుకంటే స్టెరైల్, ఎందుకంటే ఓవరీస్ అనేవి రూడిమెంటరీ, అంటే ఉన్న పనిచేయవు. ఓకే, అదర్ ఫీచర్స్ ఇంక్లూడింగ్ ల్యాక్ ఆఫ్ అదర్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్, ఫీమేల్స్ లో ఉండే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఉండవు. ఓకే, ఇది డౌన్ సిండ్రోమ్. ఇది డౌన్స్, కైనిఫిల్టర్స్ అండ్ టర్నర్స్. ఇవన్నీ క్రోమోజోమల్ డిజార్డర్స్ అంటాం. ఇక్కడ చూసాం కదా, మేల్ లో గైనకోమాస్టియా ఉండి ఇట్లా ఉంటే అది షార్ట్ స్టేజర్ అండర్ డెవలప్డ్ క్యారెక్టర్స్. ఓకే, ఇక్కడ డౌన్ సిండ్రోమ్ యొక్క ఫిగర్ చూద్దాం. ఓకే, బ్రాడ్ ఫ్లాట్ ఫేస్, బిగ్ అండ్ రింకిల్ టంగ్, పైన చూసుకుంటాం. ఫ్లాట్ బ్యాక్ ఆఫ్ హెడ్, ఫ్లాట్ ఉండేది బ్యాక్, బ్రాడ్ ఉండేది ఫేస్ ఏమో. మెనీ లూప్స్ ఆన్ ఫింగర్ టిప్స్. ఓకే, ఇక్కడ లూప్స్ ఉంటాయి, ఫింగర్ టిప్స్ లో లూప్స్ ఎక్కువ ఉంటాయి. పామ్ క్రీస్, మళ్ళీ కంజెనిటల్ హార్ట్ డిసీజ్ గుర్తుపెట్టుకోవాలి. కంజెనిటల్ హార్ట్ డిసీజ్, బిగ్ అండ్ రింకిల్డ్ మౌత్. ఓకే, టంగ్, బిగ్ అండ్ రింకిల్డ్ టంగ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. అడ్వాంటేజెస్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ పీ ప్లాంట్ ఫర్ ఎక్స్పెరిమెంట్ బై మెండల్. పీ ప్లాంట్ దగ్గరికి వెళ్ళిపోతాం. పీ ప్లాంట్ చూద్దాం అడ్వాంటేజెస్. ఓకే, 1 second చూస్తున్నాను. ఓకే, ఇక్కడ సెల్ఫ్ పాలినేషన్ చేశాను, సెల్ఫ్ పాలినేషన్ దగ్గరే ఉండేది. ఓకే, ఇక్కడ చూసుకుంటే పీ ప్లాంట్స్ లో ఏంటంటే ఫస్ట్ చాలా టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవడానికి, ఒకదాని ఒకటి సెలెక్ట్ చేసుకుని డిఫరెంట్ చేసుకోవడానికి, అండ్ లార్జ్ శాంప్లింగ్ సైజ్ తీసుకోవచ్చు ఒకేసారి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈజీగా దొరుకుతాయి అండ్ తొందరగా ఈజీ, అండ్ సెల్ఫ్ పాలినేషన్ అండ్ ఆల్ వెరీ ఈజీగా జరుగుతాయి. ఓకే, ఇవి అడ్వాంటేజెస్. ఓకే, యాక్చువల్లీ చాప్టర్ మధ్యలో ఉండాలి, ఎక్కడ మిస్ అయిపోతుంది. ఓకే, డిఫరెన్షియేట్ బిట్వీన్ ద ఫాలోయింగ్. ఓకే, డామినెన్స్ అండ్ రెసెసివ్. డామినెన్స్ అంటే ఇంకొక జీన్ తో ఉన్నప్పుడు ఏదైతే ఎలీలో, ఏదైతే గ్యామెట్ దాని ఎక్స్ప్రెస్ అయ్యిద్దో, చేయబడద్దు దాని డామినెంట్ ఉంటుంది. రెసెసివ్ అంటే ఆపోజిట్. ఓకే, హోమోజైగస్ సింపుల్ ఎగ్జాంపుల్ రాస్తా. ఇది హోమోజైగస్, ఇది హెటరోజైగస్. ఓకే, సేమ్ గ్యామెట్స్ ఉన్నదాన్ని అట్లా అంటాం. డిఫరెంట్ గ్యామెట్స్ ఉన్నదాన్ని హెటరోజైగస్ అంటాం. ఓకే, మోనోహైబ్రిడ్ అంటే ఒక్క క్యారెక్టర్, ఓకే, 1 క్యారెక్టర్ తో అబ్జర్వ్ చేస్తూ దాన్ని మోనోహైబ్రిడ్ క్రాస్ అంటాం. ఓకే, 2 క్యారెక్టర్స్ అట్లా తీసుకొని చేస్తే డైహైబ్రిడ్ క్రాస్ అంటాం. ఓకే, డిప్లాయిడ్ ఆర్గానిజం ఉంది. హెటరోజైగస్ ఫర్ 4 లోకే హౌ మెనీ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్. ఓకే, diploid organism heterozygous for 4 loci. How many types of gametes చూద్దాం. law of dominance using a monohybrid cross. Okay, law of dominance చూద్దాం. ఫస్ట్ లా ఆఫ్ డామినెన్స్ అంటే ఏంటో చూద్దాం. క్యారెక్టర్స్ అనేవి కంట్రోల్ చేయబడతాయి దేని ద్వారా, ఫ్యాక్టర్స్ అనే ద్వారా. ఈ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి అంటే పేర్స్ లో ఉంటాయి. ఓకే, ఫ్యాక్టర్స్ అక్కర్ ఇన్ పేర్స్. ఓకే,
factors occur in pairs. Okay, in a dissimilar pair of factors. Okay, in a dissimilar pair of factors, one member of the pair dominates the other. Okay, one member one member of the pair dominates the other. Okay, ఈ క్యారెక్టర్స్ అనేవి కంట్రోల్ బై డిస్క్రీట్ యూనిట్ ఫ్యాక్టర్స్. ఓకే, ఫ్యాక్టర్స్ అక్కర్ ఇన్ పేర్స్. అలాగే డిసిమిలర్ పేర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లో వన్ మెంబర్ ఆఫ్ ద పేర్ డామినేట్స్ ద అదర్. ఓకే, ఈ లా ఆఫ్ డామినెన్స్ అనేది ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఓన్లీ వన్ ఆఫ్ ద పేరెంటల్ క్యారెక్టర్స్ ఇన్ మోనోహైబ్రిడ్ క్రాస్ ఇన్ F1. ఓకే, అండ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఆఫ్ బోత్ ఇన్ ద F2. It explains the proportion of 3:1 obtained at the F2. Okay, define and design a test cross. Okay, test cross. Okay, test cross అంటే ఏం లేదు, టు డిటర్మైన్ ద జీనోటైప్ ఆఫ్ ఎ టాల్ ప్లాంట్ అండ్ F2. ఓకే, F2 లో టాల్ ప్లాంట్ యొక్క దాన్ని జీనోటైప్ ఏంటి తెలుసుకోవాలంటే F2 లో ఒక డ్వార్ఫ్ ప్లాంట్ ఉంటుంది, దాంతో క్రాస్ చేయాలి. దాన్ని టెస్ట్ క్రాస్ అంటారు. డ్వార్ఫ్ అంటే రెస్ట్, హోమోజైగస్ రెస్ట్ తీసుకోవాలి ఫస్ట్. సో గ్యామెట్స్ ఇలా వస్తాయి, మనకి జీనోటైప్ ఏదో తెలియదు కదా, కాబట్టి ఇట్లా అస్యూమ్ చేసుకోవాలి. రెండిట్లో ఒకటి హోమోజైగస్ అవ్వచ్చు, హెట్రోజైగస్ అవ్వచ్చు. క్రాస్ చేసినప్పుడు అన్ని ఒకే కలర్ వచ్చాయి అనుకోండి, అన్ని ఒకే విధంగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు అది డామినెంట్. ఓకే, మనం జీనోటైప్ కావాల్సింది. అలాగే మిక్స్డ్ వచ్చాయి అనుకోండి, అది హెట్రోజైగస్. ఓకే, చూడండి, ఆల్ ఫ్లవర్స్ ఆర్ హైలైట్, అన్నోన్ ఫ్లవర్ ఇస్ హోమోజైగస్ డామినెంట్. హాఫ్ గా ఉన్నాయి కాబట్టి అన్నోన్ ఫ్లవర్ ఇస్ హెట్రోజైగస్. ఓకే, ఇది టెస్ట్ క్వశ్చన్. డిజైన్ అంటే ఇట్లా చేయొచ్చు. ఓకే, ఇట్లా ఎక్స్ప్రెస్ చేయొచ్చు యూజింగ్ ఎ పన్నెట్ స్క్వేర్. వర్క్అవుట్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫినోటైపిక్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫస్ట్ ఫిలియల్ జనరేషన్ ఆఫ్టర్ ద క్రాస్ బిట్వీన్ హోమోజైగస్ ఫీమేల్ అండ్ హెటరోజైగస్ మేల్ ఫర్ ఎ సింగిల్ లోగస్. ఓకే, చూద్దాము. When cross is made between tall plants with yellow seeds, and what are the proportions expected to be tall and green and dwarf and green? Okay, ఇట్లా ఇక్కడ సేమ్ మనం అదే ఇక్కడ F2 క్రాస్ లో చేసాము. ఇట్లా ఎక్కడ అంటే ఇక్కడ చూద్దాం. చూడండి, ఇట్లా F2 జనరేషన్ లో ఇట్లా పన్నెట్ స్క్వేర్ చూసుకొని ఇట్లా గ్యామెట్ సెపరేట్ చేసుకొని ఇట్లా చేయాలి. ఓకే, గ్యామెట్ సెపరేషన్ చేయడం చెప్పాను కదా. ఇట్లా ఉన్నప్పుడు ఫస్ట్ దీంతో ఒకటి చేస్తే ఈ రెండింటికి ఒక గ్యామెట్ వస్తుంది, ఈ రెండింటికి ఒక గ్యామెట్ వస్తుంది. ఓకే, తర్వాత దీంతో చేస్తే ఇక్కడ ఒకటి వచ్చేస్తుంది. ఓకే, ఇట్లా 4 అవి సేమ్ వైపు రాసుకొని ఈ రెండు కలిపి రాసుకోవాలి. తర్వాత ఈ రెండు కలిపి గ్యామెట్ ఇట్లా రాసుకోవాలి, గ్యామెట్స్ అన్ని కలిపి. ఓకే, ఇట్లా రాసుకుంటూ వెళ్ళాలి. ఓకే, అప్పుడే మనకి అన్ని వస్తాయి. ఓకే, దాని డామినెంట్ ఏదో వస్తుందో చూసుకొని ఫినోటైపిక్ క్యారెక్టర్స్ ఏదో చెప్పగలం. ఓకే, థామస్ మార్గన్ జెనెటిక్స్. ఓకే, హౌ ఇస్ సెక్స్ డిటర్మైన్, పెడిగ్రీ అనాలిసిస్, మళ్ళీ సెక్స్ డిటర్మినేషన్ హ్యూమన్ బీయింగ్స్. ఇందాక ఒక హెడ్డింగ్ ఉంది కదా, సెక్స్ డిటర్మినేషన్ హ్యూమన్ బీయింగ్స్, అది రాసి జరిపేది. థామస్ అంటే మార్గన్ ఏం చేశాడంటే దాంట్లో కదా లింకేజ్ వాటి గురించి చెప్పాడు. పెడిగ్రీ అనేది సెపరేట్ ఉంది కదా, అది చూస్తే చాలు. ఓకే, చైల్డ్ హ్యాస్ బ్లడ్ గ్రూప్ O ఇఫ్ ద ఫాదర్ హ్యాస్ బ్లడ్ గ్రూప్ A అండ్ మదర్. ఓకే, చైల్డ్ కి బ్లడ్ గ్రూప్ O అంట, ఫాదర్ చూద్దాం. ఫాదర్ కి బ్లడ్ గ్రూప్ A అంట, మదర్ కి బ్లడ్ గ్రూప్ B అంట. వర్క్అవుట్ ద జీనోటైప్స్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ ద పాసిబుల్ జీనోటైప్స్ ఆఫ్ ద ఆపోజిట్స్. ఇక్కడ చూసుకుంటే ఓ బ్లడ్ గ్రూప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బ్లడ్ గ్రూప్ A అంట, ఇక్కడ B అంట, మదర్ది. సన్ మాత్రం O అంట. అంటే వీడికి స్మాల్ ఐ రెండు వచ్చాయి. ఇక్కడ చూసుకుంటే AB. సో వీళ్ళు IA స్మాల్ IB స్మాల్ ఐ. ఓకే, ఈ స్మాల్ ఐ కలిసి కింద వాడికి వచ్చేసి ఓ బ్లడ్ గ్రూప్ వచ్చింది. ఓకే, దిస్ ఇస్ వెరీ గుడ్ క్వశ్చన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. కోడామినెన్స్, ఇన్కంప్లీట్ డామినెన్స్. ఓకే, and point mutation, chromosomal theory of inheritance, mention any two genetic disorders with their symptoms. Codominance అంటే రెండు ఫినోటైప్స్ కలిసి ఒకేసారి ఎక్స్ప్రెస్ అవుతాం. ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటే అది చెప్పాను కదా, పింక్ ఫ్లవర్ వచ్చింది రెడ్ అండ్ వైట్ చేసినప్పుడు, అప్పుడు ఏంటంటే ఆ డామినెంట్ దానికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది. సో ఇన్కంప్లీట్ డామినెన్స్. సో పింక్ కలర్ వస్తుంది రెడ్ వైట్ తీసుకున్నప్పుడు. ఎగ్జాంపుల్ ఉంది కదా దానికి. ఓకే, పాయింట్ మ్యూటేషన్. ఓకే, పాయింట్ మ్యూటేషన్ అంటే ఏంటి? ఓకే, పాయింట్ మ్యూటేషన్ సింగిల్ బేస్ పేర్ లో డిఫరెన్స్ వస్తే దాన్ని పాయింట్ మ్యూటేషన్ అంటాం. ఓకే, సిగిల్స్ అనేవి ఎగ్జాంపుల్. క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఎవరు చెప్పారు? అండ్ 2 ఆటోసోమల్ జెనెటిక్ డిజార్డర్స్ విత్ దేర్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఆటోసోమల్ జెనెటిక్ డిజార్డర్స్